వెల్కమ్ టు గీతాస్ తెలుగు స్టోరీస్. అనగనగా అదొక అందమైన గ్రామం. ఆ గ్రామంలో గౌరమ్మ అనే ఒక అత్తగారు ఉండేది. ఆవిడ చాలా గయ్యాళిది. అందువల్ల అందరూ ఆవిడని గయ్యాళి గౌరమ్మ అని పిలిచేవాళ్ళు. ఆవిడకి ఒక కొడుకు కోడలు ఉన్నారు. కొడుకు పేరు రాజేష్, కోడలి పేరు కమల. కొడుకు కోడలు ఇద్దరూ కూడా చాలా మంచివారు. కానీ అత్తగారు మాత్రం కోడల్ని సరిగా పట్టించుకునేది కాదు. కొడుకు ఉన్నప్పుడు మాత్రం చాలా ప్రేమగా నటించేది. కొడుకు లేని సమయాల్లో కోడల్ని సాధించుకు తినేది. ఈ విధంగా కొడుకు ఉన్నప్పుడు ఒకలాగా, కొడుకు లేనప్పుడు ఒకలాగా ఉండేది. అయితే ఈమె పెరట్లో కాకర చెట్టును వేసింది. దానికి బాగా కాయలు కాచాయి. ఆ కాకరకాయలను కోసి ఇరుగు పొరుగు వారికి అమ్ముతూ ఉండేది. అమ్మగా మిగిలినవి వంట చేసుకుని ఆవిడ తిని కొడుకు వచ్చాక కొడుకుకు కూడా పెట్టేది. అంతేగాని కోడలికి పెట్టేది కాదు. కోడలికేమో కాకరకాయలంటే బాగా ఇష్టం. పెరట్లో కోడల్ని చూస్తే, ఏమి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా. నీ పుట్టింటి దగ్గర నుంచి నువ్వేం మూటలు మూటలు తీసుకురాలేదు నీకు ఇష్టమైనవి వండుకొని తినటానికి. పో లోపలికి పో అని అరిచేది. ఒకరోజు పెళ్ళికని చెప్పి అత్తగారు పక్క ఊరు ప్రయాణం అయ్యింది. ఆవిడ అటు ఊరికి వెళ్ళగానే కోడలు కాకరపావు దగ్గరికి వెళ్ళి చక్కగా కాకరకాయలు కోసుకొని కూర వండుకుంది. కూర వండుకుని అన్నం తిందామనుకునే లోపే తలుపు చప్పుడవటంతో ఆ విస్తర్ని మడిచేసి ఒక కుండలో దాచిపెట్టి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా అత్తగారు. ఇదేంటి ఊరెళ్లకుండా వచ్చేసరి అనుకుంటూ ఉంది మనసులో. ఏమిటి తలుపు ఎందుకు వేసుకున్నావు? తలుపేసుకుని లోపల ఏం చేస్తున్నావు అని అడిగింది అత్తగారు. కుక్కలు గాని పిల్లలు గాని వస్తాయని వేశాను అత్తయ్య, అంతే, ఏం లేదు అని సమాధానం ఇచ్చింది కోడలు. అయినా మీరేంటి ఇలా వచ్చారు? పెళ్ళికని వెళ్ళారు కదా అని అడుగుతుంది. అదా, నేను వెళ్ళేటప్పటికి రైలు కాస్త వెళ్ళిపోయింది, అందుకే వెనుదిరిగి వచ్చాను అని అంది అత్తగారు. ఇక కోడలు నీటి కోసం అన్నట్టుగా కడవ తీసుకొని బయలుదేరింది బావి దగ్గరికి. అలా గుడి దగ్గర ఉన్న బావి దగ్గరికి వెళ్ళి గుడి లోపలికి వెళ్ళిపోయి గుడి లోపల కూర్చొని తన కుండలో పెట్టుకొచ్చుకున్న కాకరకాయ అన్నాన్ని గుళ్ళో కూర్చొని తింటూ ఉంటుంది. అయితే ఇదంతా చూస్తున్న లోపల గుళ్ళో దేవత ముక్కును వేలేసుకుంటుంది. ఇదేమీ తెలియని కోడలు అన్నం తినేసి అక్కడి నుంచి నీళ్లు తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. అయితే గుడి దగ్గర వచ్చిన భక్తులందరూ అమ్మవారు ముక్కును వేలేసుకోవడం చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఆ విషయం ఆ నోట ఈ నోట గౌరమ్మ చెవిని కూడా పడింది. అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు కమల ఇదంతా విని తను గుడిలో అన్నం తిన్న విషయం గుర్తొచ్చి గుడికి వెళ్తుంది. అప్పటికే అక్కడ భక్తులు చాలామంది దేవతని ముక్కును వేలు తీయమని అడుగుతూ ఉన్న తీయని దేవత ఆఖరికి, అమ్మా, నా పరిస్థితి నీకు తెలుసు కదా, ఇంట్లో తినలేను, అందుకే ఇక్కడికి వచ్చి తినేశాను, నా పొరపాటు క్షమించమ్మా, నువ్వు ముక్కును వేలు తీయమ్మా అని చెప్పి అడుగుతుంది. వెంటనే దేవత ముక్కు మీద వేలు తీసేస్తుంది. అది చూసి అక్కడున్న భక్తులు గౌరమ్మతో, నీ కోడలు ఎంత గొప్పది, దేవత నీ కోడలు చెప్పగానే ముక్కును వేలు తీసేసింది అనేటప్పటికీ అక్కడ మౌనంగా ఉన్న ఇంటికి వచ్చిన తర్వాత కోడల్ని, కమల, ఏం జరిగింది? దేవత నువ్వు చెప్పగానే ముక్కును వేలు ఎందుకు తీసేసింది? అసలు నువ్వు దేవత చెవిలో నువ్వేం చెప్పావు అని గట్టిగా నిలదీసింది అత్తగారు. ఇక కోడలు చేసేదేమీ లేక భయంగా జరిగిందంతా చెప్పుకొస్తుంది అత్తగారికి. అత్తగారు కోపంతో రగిలిపోతుంది. కానీ పైకి మాత్రం కోడల్ని ఏమీ అనకుండా, సరేలే కమల, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని కోడల్ని అక్కడి నుంచి పంపించేసి, అమ్మో, దీన్ని ఇలాగే వదిలేస్తే నా కొడుక్కి జరిగిందంతా చెప్పేస్తుంది, దీన్ని ఎలా అయినా సరే చంపి దీని పీడ వదిలించుకోవాలి అనుకొని పెరట్లోకి వెళ్ళి కాకరకాయలు కోసుకొచ్చి చక్కగా కాకరకాయల కూర వండుతుంది. కోడలికి పెట్టే అన్నంలో విషం కలిపేస్తుంది. ఇదంతా కూడా చాట్ నుండి కోడలు గమనిస్తూ ఉంటుంది. తర్వాత అన్నం తీసుకొని, కమలా, కమలా, నీకు ఇష్టమని కాకరకాయల కూర వండాను, వచ్చి తినమ్మా అని చాలా ప్రేమగా పిలుస్తుంది. కమల ఏమీ తెలియనట్టుగా వచ్చి కొంచెం బెరుగ్గానే అత్తగారి ఎదురుగా తిన్నట్టుగా నటిస్తూ చనిపోయినట్టు కింద పడిపోతుంది. అప్పుడు అత్తగారు, అబ్బా, దీని పీడ విరగడైంది,
నా కొడుకు వచ్చేలోపే దీన్ని తీసుకెళ్ళి కాల్చేయాలి అని ఊరికి బాగా చివరగా తీసుకెళ్ళి అక్కడ కోడల మీద కట్టె పుల్లలు అవన్నీ పేర్చి నిప్పులకిద్దాం అనుకునే లోపు అగ్గిపెట్టి మర్చిపోయిన సంగతి గుర్తొచ్చి అగ్గిపెట్టి కోసం ఇంటికి వెళ్తుంది. అయితే కోడలు పుల్లల కింద కదలకుండా ఉండి అత్తగారు వెళ్ళిపోవటం చూసి అత్తగారికి అనుమానం రాకుండా ఉండాలని తాను పడుకోబెట్టిన స్థానంలో ఒక చెట్టు మొదను తీసుకొచ్చి ఆ కట్టె పుల్లల కింద పెట్టేసి కట్టె పుల్లల్ని ఆ దుంగ పైన పేర్చేసి తాను దూరంగా ఒక చెట్టు పైకి ఎక్కేసి కూర్చుంది. కాసేపటి తర్వాత ఇంటికి అగ్గిపెట్టె కోసం వెళ్ళిన అత్తగారు తిరిగి వస్తుంది. ఆమె రావడంతోనే ఆ కర్ర పుల్లలకి నొప్పి అంటించేస్తుంది. దూరం నుంచి చెట్టు మీద కూర్చొని కోడలు ఇదంతా గమనిస్తూనే ఉంటుంది. ఇక అత్తగారు నొప్పంటించి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత కమల ఎక్కి కూర్చొని చెట్టు కింద ఇద్దరు దొంగలు వచ్చి తాము దొంగతనం చేసిన సొత్తుని పంచుకునే విషయంలో గొడవ పడుతూ ఉంటారు. అదే సమయానికి చెట్టుపై నుంచి కోడలు కిందకి జారి పడుతుంది. దొంగలు దయ్యమేమోననుకుని పరుగు. ఇక కోడలు ఆ డబ్బుల మూట తీసుకొని ఇంటికి చేరుకుంటుంది. కోడల్ని చూస్తూనే అత్తగారికి భయం వేస్తుంది. ఏమిటి, నువ్వు చచ్చిపోయావు కదా, నువ్వెలా వచ్చావు మళ్ళీ, ఆ మూట ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య, నేను చనిపోయి పైకి వెళ్ళాను. మన వంశంలో వారు అకాల మరణం చెందిన వారికి పెద్దవాళ్ళు ఇలా డబ్బులు ఇచ్చి మళ్ళీ కిందకి పంపిస్తారంట. అలా నన్ను ఈ డబ్బిచ్చి కిందకి పంపించారు అని చెప్పి ఆ డబ్బుల మూటను అత్తగారికి ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. అత్తగారు ఆలోచనలో పడుతుంది. ఇదంతా నిజమేనా? అకాల మరణం చెందితే పెద్దలు డబ్బులు ఇచ్చి మళ్ళీ పంపిస్తారా? అయితే నేను కూడా అకాల మరణం చెందితే నాకు డబ్బులు ఇస్తారు కదా, నేను చనిపోతాను అనుకొని ఆ డబ్బులు తీసుకెళ్ళి లోపల పెట్టి చక్కగా వండిన కాకరకాయ కూరలో తన కోడలికి ఏ విషయం అయితే పెట్టిందో అదే విషయాన్ని కలుపుకొని తినేసి పడుకుంటుంది. కొడుకు వచ్చి చూసేటప్పటికీ తల్లి చనిపోయి ఉంటుంది. ఆమె నిద్రలోనే చనిపోయింది కాబోలు అనుకుంటారు అందరూ. ఇలా ఆ అత్తగారు చనిపోయిన తర్వాత కొడుకు కోడలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.